ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేస్తే, అంటే హట్ చేసేలా ప్రవర్తిస్తే అడగచ్చా అని ఒక అబ్బాయి వాళ్ళని అడిగాడు. వాళ్ళని అడగచ్చా? అడగాలి. ఎక్కడ మాట్లాడద్దో, ఎవడది బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళిపో. వాడు చిన్నవాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చాలా గొప్ప నటుడు, సార్ నమస్కారం సార్ అంటే అతను గొప్ప దేవుడి పాత్ర పోషించాడనో లేదా గొప్ప రాజు పాత్ర పోషించాడనో తాదాత్మ్యతతో అభిమానం వచ్చి సార్ ఒక్కసారి అని దండం పెట్టిపోతే, హే ఈ కుక్కను తీసేవత పడింది అని అన్నాడు. ఈ నటుడు ఆ గర్వం చేత వాడు తన మీద ప్రేమతో వచ్చి కాలు ముట్టుకోబోయిన ఆ అభిమానిని అలా అనేసరికి అభిమాని హృదయం ఎంత గాయపడుతుంది. పౌరుషం ఉన్న అభిమాని అయితే ఏం చేస్తాడు? ఒరే కుక్క అని వెలివేనేస్తాడు. అప్పుడు వాడు కుక్కని అర్థం చేసుకుంటాడు. వాడు మాట పడి వెళ్ళిపోతే వాడు ఇంకెంతమంది దగ్గర అలా బిహేవ్ చేస్తాడు వాడు. ఇదే అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మీరు బాధితులై ఇప్పుడు నేను వీళ్ళు ఉన్నారండి మా అసిస్టెంట్లు, వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే నేను తిట్టి వింటావా తిట్టి వీళ్ళని అడుగుతాను, వారు చెప్పండి రా నా తిట్టిలో ఏమన్నా తప్పు ఉంటే క్షమాపణ అడుగుతాను, చెప్పండి నేను రెడీ అని చెప్తాను. లేదు మాది తప్పు, నేను రెడీగా సారీ చెప్పడానికి ఉన్నాను, నా తప్పుని ఒప్పించండి అని అడుగుతాను. వీటికి నిన్న రైల్లో రావాలి, చేతిలో డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి. ఫోన్పేలో మళ్ళీ డబ్బులు వేసాను, అందులో ఫుడ్ ఉంది తిను, వాటర్ బాటిల్ పెట్టుకున్నావా లేకపోతే కొనుక్కో, అన్ని ఏర్పాట్లు చేసి అని పంపించాను. ఇంకవాడు నన్ను టిఫిన్ లేదు అందుకే నేను నిద్రపోయాను, రైలు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అబద్ధాలు ఆడడం కుదరదు కదా. మీరు టికెట్ తీయలేదు, నిలబడి వచ్చాను, బ్యాగ్ వాడు ఎత్తుకుపోయాడు అంటే కుదరదు కదా. ఏసీ రైలు ఆడికి టికెట్ బుక్ చేసి ఆడికి మళ్ళీ ఓ మనిషినిచ్చి ఆ మనిషితో ఎలా నేను మెట్రోలో వెళ్ళావా? మెట్రో కాదు. ఏంటంటే వాడు స్టేషన్కి చేరాడు కదా, నేను చెప్పాను భాస్కర్ చూసుకో అన్నాను. ఓ మనిషిని ఇచ్చాం, మనీ ఇచ్చాం, ఫుడ్ ఇచ్చాం, నాన్న దిగిన తర్వాత ఆటోలో వచ్చేయి, అడ్రస్ తెలుసుకున్నా, అన్నీ ఏర్పాట్లు చేశాను నేను. మళ్ళీ ఎలా కామెంట్ చేస్తాడు నన్ను వాడు, అవునా వచ్చాయి అనా వెళ్ళిపోలేదు కదా. అలా కాకుండా నిర్లక్ష్యంతో ఎదుటివారి పట్ల అలక్ష్యంతో వాడు తక్కువని నేను ఎక్కువని భావంతో ఎవడైనా పెద్దవాడు అనబడేవాడు హీనంగా కానీ నీచంగా కానీ ప్రవర్తిస్తే ఖచ్చితంగా పోకిరి సినిమా చూపించాలి. ఆశీష్ విద్యార్థికి ఏ సినిమా కనబడిందో మహేష్ బాబు ద్వారా అలా కనబడాలి. ఎందుకంటే నువ్వు వేదన పడి వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయాడు, వీడు అది కరెక్ట్ అనుకుని ఇంకో చోట కూడా అది కంటిన్యూ చేస్తాడు కదా. నీ తప్పు వలన వాడు తప్పు చేసి ఎందరికో ముప్పు వాడి జరుగుతుందిగా. ఈ ముప్పు ఎక్కడ జరుగుతుంది? ధర్మానికి హాని జరుగుతుందిగా. నువ్వు ఇతను చాలా గొప్పోడు కదా అని ఇప్పుడు నా కాళ్ళకి దండం పెడతాను ఆవిడ, నేను ఇచ్చానా? ఇవ్వలేదు. వద్దమ్మా చాలా దండం పెట్టాను, ఆవిడేదో భక్తి ప్రార్థన చాలమ్మా అన్నాను కదా. ఏయ్ నా కాలు ముఖ్యాంతరాని అనొచ్చా? తల్లి ఎవరైతే తల్లి కదా. ఒక సంఘటన జరిగింది, కాలాపహాడ్ అందగాడు ఒక ముస్లిం దగ్గర సేనాధిపతి బ్రాహ్మణ అబ్బాయి, మంచి కండలు కలిగిన వాడు సేనాధిపతి. ఆ రాజుగారి అమ్మాయి ఈయన్ని ఇష్టపడింది, ఎత్తుకుపోయింది, పెళ్లి చేసేసుకుంది. ఈ అబ్బాయి ఈ అగ్రహారానికి వచ్చి పెద్ద పండితులు ఉంటారు కదా, సార్
వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకుపోయారు, ఇలా మతం మార్చేశారు, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే జీవిస్తా, ఏదైనా పరిష్కారం చెప్పండి నన్ను. అయిపోయే ఇంకేముంది, ఇంకా అయిపోయింది, మనం ఏం చేయలేం, ఇలా మాట్లాడారు. బతిమాలాడు. అక్కడ చిన్న గుడి చేసుకుని రోజు పొద్దున్న వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు అడుక్కున్నాడు, సార్ ఏదైనా పరిష్కారం చూడండి సార్, నేను అక్కడ వాళ్ళతో బతకలేను, నేనులా బతకాలి, మీతో ఉండి చిన్నప్పటి నుంచి ఇలాగే బతికేను, నేను అలా బతకలేను అన్నాడు. ఎంత చెప్పినా ఈ దరిద్రులు పట్టించుకోలేదు. ఇప్పుడు మీకు ఎవరైతే చేదు అనుభవాన్ని ఇచ్చారో ఆ టైపు దరిద్రులే వాళ్ళు. జీబీ తెలుగు బాగుండదు కాబట్టి, సో ఈ జీబీ గారి టైపు ఇది జరిగింది చరిత్రలో, ఇది రిపీట్ కాకూడదు. అందుకే మీరు పోకిరి సినిమా చూపించాలి. కిరికిరికి ఆన్సరు కలికిరే, సో పోకిరే ఆన్సర్. వీడు ఎంత బతిమాలి వాళ్ళ కాలు పెట్టుకుంటే, అదే నువ్వు ఇంకా అయిపోయావు, కట్ అయిపోయింది, కట్ అన్నారు. ఇంకా చూసి చూసి ఇతను దెబ్బ తిని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మామ నాకు సైన్యాన్ని అన్నాడు. మామ అన్నాడు, ఇప్పటిదాకా మీ అమ్మాయి నాకు వద్దు, నేను ఛీ అన్నాడు కదా, అన్నాడు మామ అన్నాడు. ఇంక సమరం కదా, ఏడుకుంటానికి వచ్చాడు. ఇంకా ఆ అమ్మాయికి సేనానందం, వాళ్ళ మామగారికి సునకానందం, ఇప్పుడు వీడికి రాక్షసానందం. ఈ కాలాపహార జోకదుడు కత్తులు తీసుకున్నాడు, 1000 మంది సైనికులు తీసుకున్నాడు, ఎవరి కాళ్ళ మీద పడ్డాడో, ఎవరిని బతిమాలాడో ఆ పల్లె తగిలిచ్చేసాడు, వాళ్ళందరినీ ఓచుకొని పోషించాడు, 1000 దేవాలయాలు ధ్వంసం చేసేసాడు. పుణ్యం ఎవరిదంతా ఇదంతా ఈ జాగృతులేగా. మేము చాలా గొప్ప వాళ్ళం, పండితులు అనుకున్న మూర్ఖులదేగా. కాలాపహారం తయారు చేసింది వాళ్ళు కాదు. మీరు పోన్లే అనుకుంటే అలాంటి తయారవుతుంది. అర్థమైందా? కాబట్టి మీరు నన్ను ఇప్పుడు నిన్ను కూడా అరుస్తాను నేను, నాకు బుద్ధి లేదా, అట్లా కూర్చున్నావు, ఏంది లబ్బలేంటిరా వాటికి బుద్ధిలే అని నేను తీసే అయిపోయింది. అది మానేసి నిన్ను హీనంగానో అందరి ముందో అలా అవమానించేస్తే నీ మనసు ప్రతి జీవికి ఫీలింగ్ ఉంటుంది కదా. ఇంకో చేయమనుకుంది, ఇలా వేలు పెట్టి ఏమవుద్ది, పక్క తిరుగుద్ది, మళ్ళీ వేలు పెట్టి పక్క తిరుగుతుంది. దానికి బొర్ర ఉందనా? నువ్వు వ్యక్తివిరా, ఆయన అంశవిరా, యువర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ చెప్పాడు కృష్ణభగవద్గీతలో, మమయవాంశో జీవలోకి. అలాంటి నిన్ను నీకు నేర్పించడానికి అరవడం వేరు, వీళ్ళకి నేర్పిస్తాను. వీడేదో పొద్దున్న బండి 40 సార్లు కొట్టాడంట, నేను ఇక్కడ రావాలా? వీడేమో వెళ్ళి, నేను తినేది ఒక్క భోజనం కదా, ఇవాళ తింటే మళ్ళీ ఎల్లుండా. వీడేమో ఏం చేస్తానంటే, కింద ఉన్నాను గురించి, ఇప్పటిదాకా బైక్ ఎంత కొట్టినా స్టార్ట్, అంటే మరి 40 రోజుల నుంచి ఇదేం కదా తిరుపతిలో, ఆ బండి ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వలేదంటే, ఒరే నీకు దండం పెడతాను రా, ఆటోకి వెళ్ళరా, టైం లేదురా, పుణ్యం రా, బండి స్టార్ట్ అవ్వకపోతే చెప్పాలిరా, వెళ్ళురా యుఎస్పీలో అని తిట్టే. ఆ తిట్లు వెనకాల అర్థం ఉందా, ఆవేదన ఉందా, పొగలుందా? ఆవేదన రావాలంటే అవ్వాలి. ఇంత మాట్లాడాను ఆ ఒక్క భోజనంతోనే కదా. కాబట్టి తిట్టచ్చు, తప్పు లేదు, వాడి మేలు కొని తిట్టు. వాడు తక్కువ నేను ఎక్కువ అని తిట్టకూడదు కదా. చాదస్తం కూడా మనం అర్థం చేసుకోవచ్చు, పొగలకి అర్థం లేదు, అందుకని పొగలు తెచ్చాలి. అది మీరు ఏ రూపంలో అయినా పర్వాలేదు, వినయంగా అయినా కూడా చేయించవచ్చు, వినయంగా కూడా, అది అప్ టు యూ హౌ టు డీల్ అనేది. కానీ ఖచ్చితంగా అది తెలియాలి. కాబట్టి తెలియకపోతే ఏమనుకుంటారు, ఇది కరెక్ట్ అని ముందుకెళ్ళిపోతారు, చాలామంది వెనక్కిపోతారు, మనల్ని ఎవరు రాలేదు అనేసి ఎవరిని బట్టి ఇది రైట్ అనుకుంటాడు, అలా వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు చెప్పావు, వాడు చెప్పాడు ఇందాక 90 ఏళ్ళ ఆయన వచ్చి తనకంటే చిన్నవాడి పాదాల మీద పడుతుంటే అని చిరాగ్గా మాట్లాడితే, నువ్వు ఆత్మవత్ సర్వభూతాన్ని నువ్వెక్కడ చూసావురా? అందరిలో ఆత్మను చూస్తే నువ్వు అలా మాట్లాడతావా? బాబు ముట్టుకోకూడదనా, ఇప్పుడు నన్ను వాళ్ళు ముట్టుకోబోయేదన్నా, నేను పెట్టినానా, కాళ్ళు ముట్టుకోకూడదన్నా అని చెప్పాను. అది నియమం, అంతేగాని
వాడు కాలు ముట్టుకుందామని ప్రేమతో వస్తే వాడిని అవమానించడం, ఏదో మా కులం గొప్పది, మా ప్రాంతం గొప్పది, మా భాష గొప్పది, వీడు చాలా తక్కువోడు అని అనుకోవడం, ఆయన పూజ చేస్తే నేను ఎందుకు వెయిట్ చేయను అనుకోవడం, వాడు నాకంటే గొప్పోడు అనుకోవడం, ఇది బలుపు జీవి. భగవంతుడు మెచ్చడు. భగవద్గీతలో చెప్పింది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. PANDIT పండిట్. ఇందాక మీతో వాళ్ళు బిహేవ్ చేసిన వాళ్ళు టీ తీసేయండి. జై శ్రీరామ్. చాలు గురూజీ చెల్లు వీటికి ఎక్కడ